హాయ్ అండి. పొన్నగంటి కూరతో బజ్జీలు చేస్తా పొన్నగంటాకు శుభ్రం చేసి కాడలతో అంటే ఇట్లా కట్ చేసి ఇచ్చినారు కూరకని. దీంతో బజ్జీలు వేస్తా చూడండి. కొంచెం బెండకాయ చేసినాను. ఇప్పుడు అన్నం ఉందని పొద్దుంది, మధ్యాహ్నంది కొద్దిగా ఏమో వంకాయ కూర చేస్తున్నా. దాంట్లోకి చపాతి చేసుకుంటున్నాం నైట్. దాంట్లోకి జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కారము, కొంచెం ఉప్పు, వంట సోడా వేయండి. ఇలా కలుపుకోవాలి బజ్జీ పిండి. ఇలా రోల్ చేసుకొని ఆయిల్ ఇలా పట్టించుకొని చేస్తే మెత్తగా బాగా ఇలా వంగుతుంది. చపాతీస్తున్నా చూడండి. ఇలా వచ్చినాయి పొన్నగంటి కూర బజ్జీలు. అయితే తింటున్నా. నిజంగా అంటే బాగున్నాయండి. నాకు కూర